చెప్పింది అమ్మ. ఏమిటి మీ అమ్మ వేషం చెప్పిందట. మన పోతే బాధ్యత మనం వేసుకుని మార్చి మన భాష మార్చి అక్కడ పనులు చేసి వాళ్ళు తెచ్చుకొని శివ శివ మనిషి రహరా గోవిందా నారాయణ అనుకుంటున్నా చెల్లెలికి వెళ్ళి నా చెల్లెలు కూర్చుంది ఎంకే బుక్ యోగం చేసుకొని వస్తే అప్పుడు మనం దాన్ని పెట్టి ప్రతీకారం తీసుకుంటానని చెప్పింది. మా తాత మేము తెచ్చింది కదా ఈ ప్యాకెట్ లో మన దేశం మార్చి మన భాష మార్చి తర్వాత అవునప్పారెడ్డి ఎంత కొంప కట్టించింది రమ్మను రమ్మను ఈ నిమ్మకాయ నీరు ఏందియా వేరే వాళ్ళు మనకున్నట్టే మీ చెల్లెలు నాకు మీ చెల్లెలు నాకు అదియా తక్కువ ఎంతో తక్కువ
నీ సామాను తెచ్చుకున్నావాట నా సామాన్ బ్యాగ్ తెచ్చినా గజలు తెచ్చినా బూట్లు తెచ్చినా అవి కాదు ఎదవా ఆ? ఒక చెమ్ము ఆ. ఒక గలాసు ఓ, లేకపోతే ఒక చిప్పాయి తెచ్చుకోవాలా గమ్మునే బుద్ధిలేనాడా ఏమి చెప్పు మాట చెప్తాను ఏమిది? మాకు 5 గంటల టైంలో చెప్పలు గుర్తు చేస్తానువా ఏమిరా చెప్పని ఇంటికాడ పెట్టేసిన నీ అటు సడదింటారని అయితే దోచుడు పట్టు తోచావు ఏమిరా ఇంత పొలంలో కూడా ఎక్కడ నోరు ఎదవా ఆ. నా చెల్లెలు వచ్చిన నిమ్మకాయలు మధ్యగా పొల్లంగా కాదురా చల్లగా ఉంటాయి కాదు ఏంది ఇంత నిమ్మ ఇంత పులుపా పులుపు ఏమిరా మాట్లాడి ఎక్కువ ఉంది మా చెల్లెలు ఓహో ఏమన్నా మీ సెల్లులా మో నిమ్మతో ఎక్కువ అన్నయ్యా ఆ, వాండవారు వరుసగా బాగుపడుతున్నాయి కదా అవునులే. కాయలు కూడా సైజు పెద్ద అయింటాయిలే ఏయ్ మీ సెల్లులు అంటున్నాయా అవును మో బాగున్నట్టుమా బాగున్నానయ్యా కొడుకులు కోడళ్ళు అంతా బాగున్నారన్నయ్యా అల్లుళ్ళు ఆడబిడ్డలు నువ్వు పెట్టుకునేళ్ళు ఇంకా ఎవరిని పెట్టుకోలే నువ్వా అన్నయ్యా ఆ, నేను చిన్నగా ఉన్నాయి కదా అవునులే. అప్పుడు మండి పిచ్చుకేసారు విని ఆ. చీవుడు పక్షి చీదుకుంటూ అది వాడేనమ్మా. ఇలా వేసుకొని వాడే వాడే చిరిగి ఇప్పుడు మీ సెల్లులు నేను జిల్లా కూడా ఆడతాను నోరు ఎదవా నోరు అన్నయ్యా మా చెల్లెలు ఆ ఊరు పట్టలు నీ 7 మంది కుమారులు అవును 6 మంది కోడాళ్ళు శబా మా ఊరి పట్ట కుదరసాని ఆ నీ పెద్ద కూడా బంగారు కబడమ్మ అవును నా 7 వారు చూడు పడంత క్షేమంగా ఉంటారా అన్నయ్య అమ్మా చెల్లెలా నా ఊరు పట్టణంలో నా 7 మంది కుమారులు 6 మంది కోడళ్ళు నీ వదిన పట్టపోతాని వేడు మంది కుమారులన్నా దేవారున్నారా? అన్నయ్య. వేడు మంది కుమారులన్నా అన్నయ్య. అమ్మా చెల్లెలా 6 మంది కోడళ్ళన్నా దేవారు. అమ్మా చెల్లెలా ఆ 6 మంది కోడళ్ళన్నా